పటాన్చెరు నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ పరిధిలో గుమ్మడిదల ఏఈగా పనిచేస్తున్న రవికిషోర్ ఏసీబీకి చిక్కాడు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో ఇరిగేషన్ ఎస్ఓసీ పొందేందుకు సంతోష్ అనే వ్యక్తి ఏఈ రవికిషోర్ ను సంప్రదించాడు. అయితే నిరభ్యంతర పత్రం జారీ చేసేందుకు గాను ఆ అధికారి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు సంతోష్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ అవినీతి అధికారి ఆట కట్టించడానికి పక్కా స్కెచ్ చేశాడు. బాధితుడు సంతోష్ ను పంపించి పటాన్చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఈ రవికిషోర్ కి 1,00,000 నగదును లంచంగా ఇప్పించారు. బాధితుడు లంచం ఇస్తూ ఉండగా సదరు అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు కార్యాలయంపై దాడి చేయడంతో మిగతా అధికారులు అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. ఇక ఏఈ రవికిషోర్ నుంచి ₹1,00,000 స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. యాక్చువల్లీ 28th నాడు ఒక కంప్లైంట్ వచ్చేసి గుమ్మడిదల అనే విలేజ్ దగ్గర అతనికి ఒక 4,400 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది. దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము. ముందర ఒకటి నాలాగా ఉంటే అతనే ఒక నాలాగా కన్స్ట్రక్షన్ చేశాడు, దాన్ని మోరీలాగా చేస్తే కన్సర్న్ గుమ్మడిదల ఏఈ గారు అనేటువంటి రవికిషోర్ గారు వచ్చి అతను బెదిరించాడు. ఇది మొత్తము నేను హైడ్రాని పిలిపించేస్తాను, డెమాలిషన్ చేయిస్తానని చెప్పేసి అతను బెదిరించాడు. తర్వాత మా డిపార్ట్మెంట్ ఎన్ఓసీ లేదు, ఎన్ఓసీకి అప్లై చేయాలి కంపల్సరీ అంటే ఎన్ఓసీ అప్లై కూడా చేశాడు. అతను చేశాక ఎన్ఓసీ అప్లికేషన్ వచ్చాక ఇతన్ని ₹10,00,000 బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేశాడు. అతను 10 లక్షలు ఇచ్చుకోలేను అని చెప్పేసి అతను బేరమాడితే ఆఖరికి అది 7 లక్షలకు ఫిక్స్ చేశారు. ఆ 7 లక్షలలో ₹1,00,000 ఫస్ట్ ముందు తెచ్చి అడ్వాన్స్గా ఫస్ట్ పార్ట్ అని చెప్పేసి అతను కంటిన్యూ కాల్ చేస్తున్నాడు. అందువల్ల కంప్లైంట్ మా దగ్గరికి ఇవాళ మార్నింగ్ వచ్చాడు. అసలు ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేసాము, ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము. వచ్చాక ఆఫీస్ లోపలికి కంప్లైంట్ పోతే ఇక్కడ కాదు బయట వెయిట్ చేయమని చెప్పారు. మేమంతా ఈ సరౌండింగ్స్లో ఉండి అబ్జర్వ్ చేస్తున్నామని. అతని అక్యూజ్డ్ కారు ఇక్కడ స్కోడా కారు ఉంది, ఒకటి సిల్వర్ కలర్ది. కొత్తగా ఏమన్నా ఆడుంది ఆడు చూడు ఒకటి లెఫ్ట్ సైడ్ తర్వాత పిలుస్తాం. అప్పుడు మేము పిలిచినప్పుడు రండి కొద్దిగా కొద్దిగా చెప్తాం. ఆఫీసర్ ముగ్గురు 10 రూపాయలు ఎవరు చెప్పారు కనిపించేది కొత్తగా ఏమన్నా ఆడుంది ఆడు చూడు ఒకటి లెఫ్ట్ సైడ్ తర్వాత పిలుస్తాం. అప్పుడు మేము పిలిచినప్పుడు రండి కొద్దిగా కొద్దిగా చెప్తాం. ఆఫీసర్ ముగ్గురు